ఎఫ్ఐఆర్కు ఎందుకంత ఆలస్యం? వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనపైన బెంగాల్ ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రభుత్వం, పోలీసులు కళాశాల ప్రిన్సిపల్ తీరుపైన ఆగ్రహం, ఆసుపత్రుల్లో భద్రతా లోపాలపైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం, పని ప్రదేశాల్లో వైద్యులు ఆరోగ్య సిబ్బందికి రక్షణపైన జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, సభ్యుల్లో వైద్య ప్రముఖులు డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్. ఏది ఈ లైంగిక దాడికి సంబంధించినటువంటి ఒకటి ఉంది కదా, ఆ వెస్ట్ బెంగాల్ జరిగిన దారుణము, దానికి సంబంధించి ఆ ప్రిన్సిపల్ ఆ పోలీసుల తీరు పైన సుప్రీంకోర్టు సీరియస్ అయింది. నిన్న అర్ధరాత్రి దాకా, మధ్యాహ్నం ఏదో జరిగితే ఇన్సిడెంటు, అర్ధరాత్రి దాకా కేసు నమోదు చేయలేదంట. కేసు నమోదు చేయకుండా ఇక ఈ ప్రిన్సిపల్ ఏమన్నాడు అంటే అది ఆత్మహత్య అని చెప్పేటువంటి ప్రయత్నం. ఇంత దుర్మార్గం ఇది. యావత్ దేశాన్ని నిర్ఘాంతరపరిచినటువంటి కోల్కతా వైద్య విద్యార్థిని అత్యాచార ఘటన పైన సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జరిగినటువంటి ఈ ఘటనను అత్యంత పాశవికం, భయంకరమైనదిగా పేర్కొన్నది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో జరిగిన అసాధారణ జాప్యం పైన వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. నేర స్థలం సంరక్షణలో వైఫల్యానికి పోలీసులను నిలదీసింది. వైద్య కళాశాల ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరుపైన మండిపడింది. వైద్య సేవల రంగంలో పనిచేస్తున్న మహిళలు, యువ వైద్యులు, సిబ్బంది భద్రత విషయాన్ని సంస్థాగత లోపాలున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ నెల 22 లోపు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఆసుపత్రిపై అల్లరి మూకల దాడిని నివారించడంలో ప్రభుత్వము, పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించడంలో పాటు నిందితులపైన ఏం చర్యలు తీసుకున్నారని పేర్కొన్నది. సేమ్ ఇట్లాంటి సిచ్యువేషనే ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా. ఇక్కడ కూడా పోలీసులు చూసినాం కదా, ఇప్పుడు మంత్రి గారు చాలా ప్రజాసేవకులు, గ్రేటు అని చెప్పేసి మన పోలీసు వాళ్ళు, ఏసీపీలు ఇట్లాంటి వాళ్ళు మొత్తం పొగుడుతూ ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇంచుమించుగా ఇట్లాంటి పాలన కొనసాగుతూ ఉంది. మన ఒక దళిత మహిళ మీద ఇదే షాద్నగర్లో ఒక పోలీసు ఒక కాకి కావరంతో, తన కులపోడు అధికారంలో ఉన్నాడు అన్నటువంటి కావరంతో ఆ రెడ్డి పోలీసు ఏం చేసిండు, ఆమెను నెక్కరేసి మరీ కొట్టిండు. ఒక పోలీసు ఆయన ఇంకొక పోలీసు సహచరి కానిస్టేబుల్ మీద అత్యాచారం చేస్తాడు. ఇంకొక కానిస్టేబుల్ స్కూల్కి పోయే పిల్లల మీద ఇది చేస్తాడు. ఇంత దుర్మార్గంగా నడుస్తూ ఉంది వ్యవస్థ. తెలంగాణలో కూడా ఇంచుమించు గిట్లనే నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు బయటికి రాకుండా కప్పిపెడుతున్నటువంటి వ్యవహారం చాలా ఉంది. నిన్న ఒక స్టోరీ, అది కూడా మీకు చూపిస్తా ఒకసారి. నిన్న సేమ్ తెలంగాణలో కూడా ఇట్లానే నడుస్తా, నేను ఉట్టిగానే అంటలేను. మలక్పేటలో 8 సంవత్సరాల అంధ బాలికపై జరిగిన అఘాయిత్యంలో బయటపడుతున్న విస్తుపోయే నిజాలు. గత ఒక నెల క్రితము ఒక అంధ బాలిక మీద చాలా దారుణమైనటువంటి ఘటన జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయాలు. బాలిక స్వస్థలం సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ సొంత నియోజకవర్గం కొడంగల్ కావడంతో విషయం బయటకి పొక్కకుండా జాగ్రత్తలు. జూలై 6న సంఘటన జరిగితే జూలై 17న కేసు నమోదు. అక్కడ వెస్ట్ బెంగాల్లో జరిగినాక కొన్ని గంటల టైం పట్టింది. ఇక్కడ కొన్ని రోజుల సమయం, 11 రోజులు పట్టింది. జూలై 6న సంఘటన జరిగితే జూలై 17న కేసు నమోదు చేసిరు, నిందితుని అరెస్ట్ చేసిరు. ఆరోగ్యం బాలేదని చెప్పి తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే తల్లిదండ్రులు వచ్చి దగ్గరలో ఉన్నటువంటి ఒక క్లినిక్ తీసుకెళ్తే జరిగిన విషయాన్ని డాక్టర్లు తల్లిదండ్రులకు చెప్పారు. వెంటనే కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్కి వెళ్తే సరిగ్గా స్పందించని పోలీసులు. మరుసటి రోజు అమ్మాయిని నీలోఫర్ హాస్పిటల్లో చేర్పించే తల్లిదండ్రులు. నీలోఫర్ హాస్పిటల్లో గుట్టు చప్పుడు కాకుండా ట్రీట్మెంట్ అందించిన డాక్టర్లు. ఏం జరిగిందో చెప్పాలని కొంతమంది జర్నలిస్టులు ఆర్ఎంని అడిగితే ఏం లేదని చెప్పి విషయాన్ని తొక్కిపట్టేటువంటి ప్రయత్నం చేసిర్రు. సంఘటన జరిగినటువంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఏది ఆ జూలై 6 ఆ టైంలో. సో ఈ విషయం బయటకు వస్తే అసెంబ్లీలో ప్రతిపక్షాలు దీనిపై అడుగుతారని చెప్పి ఈ సంఘటనను బయటకు రాకుండా అధికారులు, డాక్టర్లు, ప్రభుత్వ పెద్దలు అందరూ తొక్కిపెట్టేసారు. సేమ్ షాద్నగర్ ఇష్యూ కూడా అంతే. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు జరిగితే దాన్ని తొక్కిపెట్టిరు. ఆ సుంకిశాల గోడ కూలిపోయింది కూడా అసెంబ్లీ జరుగుతున్నప్పుడే జరిగింది, దాన్ని తొక్కిపెట్టిరు. ఇక్కడ ఒక అంధ బాలిక మీద రేపు విషయంలో కూడా ఇక్కడ కూడా అదే తొక్కిపెట్టిరు. సేమ్ తెలంగాణలో కూడా గట్ల జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం ఎట్లా ఉందో ఈడ కూడా తెలంగాణలో సేమ్ అట్లనే ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలన, ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పోలీసుల తీరు కూడా గట్లనే ఉంది. ఇంటికి మీడియా వాళ్ళు వచ్చి లేదా ఇతరు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే ఏం జరగలేదని, ఆరోగ్య సమస్యల వల్ల అని చెప్పాలని అధికారులు, పోలీసులు, ప్రభుత్వ పెద్దలు తల్లిదండ్రులపైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారని తెలుస్తుంది. ఆ అంధ బాలిక తల్లిదండ్రులపై
అధికారులు ఎందుకు ఒత్తిడి పెట్టారంటే అంధ బాలికది సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లోని బొమ్మరాజ్పేట మండలం నాగిరెడ్డిపల్లి కావడమే. పోతాం వాడికి, చూద్దాం వాళ్ళు మాట్లాడతారంటే పోదాం. అమ్మాయిపై జరిగినటువంటి ఘటన కంటే ఆ ఘటనను బయటకు రాకుండా ఒత్తిడి తీసుకొస్తుండడంతో తల్లిదండ్రులు లోపల కుమిలిపోయారు. ఇక ఏం జరిగిందో చూడండి. 8 ఏళ్ల అత్యాచార బాలికపై ఫిర్యాదు కోసం వెళ్తే కళ్ళు లేని అమ్మాయి అంటూ పట్టించుకొని పోలీసులు. ఇవన్నిటి వెనకాల డ్రామా ఏంటంటే అది కొడంగల్ నియోజకవర్గము బొమ్మరాజ్పేట మండలం కాబట్టి. కొడంగల్ నియోజకవర్గం సొంత నియోజకవర్గంలోని ఒక అమ్మాయి మీద, ఒక అంధ అమ్మాయి అంటే అంధలోపంతో ఉన్నటువంటి అమ్మాయి మీద అత్యాచారం జరిగితే పోలీసు వాళ్ళు కేసు తీసుకోలేదు. వారం 11 రోజుల తర్వాత కేసు నమోదు చేశారు. సిగ్గుతో తలదించుకో రేవంత్ రెడ్డి, రాజీనామా చేయి. నువ్వు ఆ పదవికి అర్హుడివే కాదు. అసలు నీ సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక అంధ బాలికను కూడా నువ్వు కాపాడలేకపోయినావు. నీ సిగ్గులంతరానికి నిదర్శనం అది, నీ పరిపాలన చేతకంతరానికి నిదర్శనం అది. నువ్వు రిజైన్ చేసే, నీకు వనికిరావు, దానికి వనికేరాది. ఇది కథ. అందుకే చెప్తున్నా, సేమ్ కోల్కతాలో ఎట్లా జరుగుతూ ఉందో తెలంగాణలో కూడా గట్లనే జరుగుతూ ఉంది. బయటికి రాని దారుణాలు చాలా జరుగుతూ ఉన్నాయి.